దేవుడన్నా దేవుని సన్నిధి అన్నా డాడీకి ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు. అయినప్పటికీ మమ్మీ ఏం చేసేవారంటే డాడీని ఏదో విధంగా ఒప్పించి బిడ్డలమైన నన్ను మా అన్నయ్యని పట్టుకొని దేవుని సన్నిధికి నడిపించేవారు. చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధికి వచ్చేదాన్ని, చక్కగా సండే స్కూల్లో వాటిలో ఉండేదాన్ని. కానీ చూసినట్లయితే నా యొక్క జీవితం మాత్రం రక్షణ మారు మనసు లేదు. నాకు ఏదో మమ్మీ తీసుకొని వచ్చేసేవారు, నేను వచ్చేదాన్ని. ఎక్కడ ఉండేదంటే మమ్మీ వచ్చి ఫస్ట్లో కూర్చో అమ్మా, ఇలా కూర్చో ఇలా చెప్తే నాకు ఫస్ట్లో కూర్చోబుద్ధి అయ్యేది కాదు. అందరూ క్లాప్స్ కొడుతూ చప్పట్లు కొడుతూ ఉన్నా నాకు అదేదో సిగ్గుగా అనిపించేది. నేను లాస్ట్లో కూర్చోనేదాన్ని, చర్చికి వెళ్ళినా లాస్ట్లో కూర్చోనేదాన్ని. క్లాప్స్ కొట్టడానికి వాటికి కూడా నాకు మొహమాటంగా ఉండేది. ఏదో విధంగా అలా దేవుని సన్నిధికి మమ్మీ అయితే నన్ను ప్రతి వారం నడిపించేవారు. దేవుని సన్నిధికి వచ్చేదాన్ని, కానీ సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నా జీవితంలో మాత్రం రక్షణ మారు మనసు లేదు. అలాగని నేను దేవుణ్ణి కాకుండా, యేసుక్రీస్తుని కాకుండా వేరే దేవుణ్ణి సేవిస్తున్నానంటే లేదు. వేరే దేవుణ్ణి సేవించేదాన్ని కాను, వేరే దేవుల్ని పూజించేదాన్ని కాను, వారి ప్రసాదాలు తినేదాన్ని కాను, వారి విధంగా నేను బ్రతికేదాన్ని కాను. కానీ యేసయ్య సరే అని యేసయ్యకే ప్రేయర్ చేసుకునేదాన్ని. నాకేం పెద్ద నమ్మకం ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టమండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా, నాకు చదువు అంటే ఇష్టం. సో నేను చిన్నప్పటి నుంచి యేసయ్య దగ్గర నాకు వచ్చిన ప్రేయర్ ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి చేసుకునే ఫస్ట్ ప్రేయర్, నాకు జ్ఞాపకం ఉన్న ప్రేయర్ ఏంటి అంటే, యేసయ్య నా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వయా అని అడిగేదాన్ని. అంతే, యేసయ్య నా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు. నేను అడిగిన విధంగానే యేసయ్య నాకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేవారు. అంతే ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే ఎలా దేవుడు నన్ను రక్షించే విధానంలో ఎలా నడిపించాడు అంటే, ఈ చదువునే ఫస్ట్ పట్టుకున్నాడు దేవుడు. 10th క్లాస్కి వచ్చేసాను. కానీ నాకు, నేను చెప్పాను కదా, అటు దేవుడు ఇటు దేవుడు అని ఏమీ లేదు, నాకు అంత నమ్మకం ఏం లేదు. కానీ సండే చర్చిలకు అయితే వచ్చేదాన్ని, మొహమాటంతో వచ్చేదాన్ని. మమ్మీ ఏమో రావద్దు అని చెప్తే ఈరోజు ఇంట్లో ఉండిపోదాం, ఇంట్లో ఏదో ఒకటి టైం స్పెండ్ చేసేద్దాం అని అనుకునే మైండ్ సెట్లో ఉండేదాన్ని. కానీ దేవుని సన్నిధికి వచ్చేదాన్ని. ఒకసారి ఏమైందంటే 10th క్లాస్లోని మా ప్రిన్సిపల్ సార్ ప్రతి ఒక్కరికి హాల్ టికెట్స్ వచ్చాయని సింహాచలం కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. సింహాచలం కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ హాల్ టికెట్స్ ఇవన్నీ పెట్టించారు. నెక్స్ట్ ఇంకేదో గుడికి తీసుకొని వెళ్ళి అక్కడేవో సంథింగ్ చేయమన్నారు. ఆ చుట్టూ ఆ చెట్టుకి అవేవో మన కోరికలు కట్టి, మన కోరికలు చీటీలో రాసి అది కడితే అవుతుంది అని. అక్కడ కూడా ఏం రాశానంటే, నాకు క్లాస్లో అది 10th క్లాస్ నేను మంచి మార్కులతో పాస్ అయిపోవాలి ఇలాగ అనుకుంటూ రాశాను. తర్వాత ఆ విషయం మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీకి చెప్పాను. మమ్మీకి చెప్తే మమ్మీ అన్నారు వెంటనే, అమ్మో నువ్వు ఇలా చేసావా, అయితే యేసయ్యకి కోపం వస్తుంది, నీకు చదువులో ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతావేమో చూసుకో, యేసయ్యకి కోపం వస్తుంది అని చెప్పారు. అంటే నాకు అసలే చదువు అంటే చాలా ఇష్టం. అమ్మో ఇప్పుడు యేసయ్యకి కోపం వస్తే నాకు 10th క్లాస్లో ఫెయిల్ చేసేస్తాడా అన్న భయంతో ఏం చేశానంటే, నాకు బాగా గుర్తు, నాకు తెలియదు అప్పటికి, ఇంకా సరిగ్గా నేను రాలేదు. అయినప్పటికీ ఏం చేశానంటే, December 31st వాచ్మెన్ సర్వీసెస్ అవుతాయి కదా, అప్పట్లో ఏం ఉండేదంటే మాకు 2006 నుంచి 2019 వరకు, 2006 నుంచి 2019 వరకు గిద్యోన్ అంకులే కొత్తపాలెం బ్రాంచ్ తెలుసు కదండి, నేను కొత్తపాలెం బ్రాంచ్లో అమ్మాయిని. గిద్యోన్ అంకులేమో 2006 నుంచి 2019 వరకు అక్కడ సేవ పరిచయం చేసేవారు. అయితే ఆ అంకులే నడిపిస్తున్నారు అప్పుడు కూడా వాచ్మెన్ సర్వీస్. అప్పుడు పాట పాడుతున్నారు. అప్పుడు పాట పాడుతూ ఒప్పుకోమని, తప్పిదాలు ఒప్పుకోండి అది ఇది అని చెప్తుంటే నేనేమో ప్రేయర్ చేసుకున్నాను, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నాకు తెలియక నేను ఆ చెట్టుకి కట్టేశాను, నాకు తెలియక నేను చేశాను, నన్ను క్షమించు, ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ చేయించలేలా. యేసయ్య మొర విన్నాడు. దేవుని యొక్క కృప చేత మంచి మార్కులతోనే నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. సో నా ఫస్ట్ ఫెయిత్, దేవుని యందు విశ్వాసం ఎప్పుడు వచ్చింది అంటే నా 10th క్లాస్లో వచ్చింది. చిన్న విశ్వాసం వచ్చింది. అయితే ఏమైంది, దాంతో ఏం చేశానంటే, దేవుడు నా యొక్క జీవితంలో 10th క్లాస్లో పాస్ చేయించాడు, మంచి మార్కులతో పాస్ చేయించాడు అన్న ఉద్దేశంతో నేను దేవుని సన్నిధి క్రమంగా వచ్చేదాన్ని. 10th అయిన తర్వాత ఇంటర్ నుంచి ఏమైందంటే, లాస్ట్లో కూర్చున్న అమ్మాయిని ఫస్ట్ ప్లేస్లో కూర్చోవాలని ఆశపడేదాన్ని. ఫస్ట్ ప్లేస్కి వచ్చాను.
ఫస్ట్ ప్లేస్లో రావడమే కాకుండా గిద్యోనులు నిజంగా ఈ యొక్క సంఘానికి ఈ అందరికీ దైవజనులు గిద్యోనులు దొరకడం అది ఎంతో గొప్ప భాగ్యం. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ ప్రోత్సాహపరిచే దైవజనులు చాలామంది తక్కువ ఉంటారండి. విశ్వాసుల్ని ప్రోత్సాహపరిచి నువ్వు చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇలా ప్రే చేయగలవు, నువ్వు అలా వాక్యం చదవగలవు, సంథింగ్ ఇలా చెప్పేవారు చాలామంది తక్కువ ఉంటారు. గిద్యోనులు ఏం చేసేవారంటే, నేను ఇలాగే ఈ అమ్మాయిలాగే ఇక్కడ కూర్చొనేదాన్ని. కూర్చుంటే అంకుల్ ఏం చేసేవారంటే, పాటలు పాడండమ్మా, మీరు ఇప్పుడు వీళ్ళకి ఎలా అవకాశం ఇస్తున్నారో అలా పాటలు పాడే అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. ఇలా పాటలు చర్చ్లో కొత్త పాలెంలో నడిపించేటప్పుడు పాటలు పాడే అవకాశాన్ని, సో పాటలు పాడే అవకాశం వచ్చింది. ఫస్ట్ పాటలు పాడేదాన్ని చర్చ్లో పాటలు పాడాలంటే ఎప్పుడు రావాలి? ముందే రావాలి కదండి. సో ముందే వచ్చేదాన్ని. ముందే వచ్చి నాకైతే ఎంత ఇంట్రెస్ట్ ఉండేదంటే, నా ఫస్ట్ ప్లేస్లో మాత్రం నేనే కూర్చోవాలి. నా దేవుడికి నేను ఇచ్చే ఫస్ట్ ప్లేస్ నాదే, నేనే ఫస్ట్ ప్లేస్లో కూర్చోవాలి అని ఫస్ట్ ప్లేస్లో కూర్చోవడానికి ప్రయత్నించేదాన్ని. దేవుని సన్నిధికి ఎప్పుడు త్వరపడి రావడానికి ప్రయత్నించేదాన్ని. అలాగే వచ్చి పాటలు పాడేదాన్ని. దేవుడు నా జీవితంలో రక్షణ కార్యం చేయడానికి మొదటి స్టెప్ 10th క్లాస్ పాస్ చేయించాడు. సెకండ్ స్టెప్ లాస్ట్లో నుంచి చర్చ్లో ఫస్ట్ ప్లేస్కి కూర్చున్నాను. అండ్ సాంగ్స్ పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే దాని తర్వాత ఏమిటి, నేను అంతవరకు నాకు తెలుగు ఇవన్నీ రాదు సరిగ్గా. అంటే నేను తెలుగు అమ్మాయినే, కానీ నాకు ఇంగ్లీషు చదవడం ఇవన్నీ ఇంట్రెస్ట్. బట్ తెలుగు నాకు అంతగా చదివడం వచ్చేది కాదు. తెలుగులోనే నాకు 10th క్లాస్లో కూడా తెలుగులోనే మార్క్స్ తక్కువ, 73 మార్క్స్ వచ్చాయి. అయితే ఏమైందంటే, నాకు తెలుగు చదవడం వచ్చేది కాదు, కానీ అందరూ చదివేవారు. ఇప్పుడు వాక్యాలు ఇలాంటివి ఎలా చదువుతున్నాం, త్వరగా చదవాలని ఆశపడి ఉంటాం కదా, సో అలా చదవడానికి ప్రయత్నించేవాళ్ళు. నేనేమో తెలుగు నాకు చదవడం వచ్చేది కాదు. అయితే ఏం చేశానంటే, 10th అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇలాగే సాంగ్స్ ఇవన్నీ పాడుకుంటూ ఉండేదాన్ని. కానీ నిజమైన రక్షణ మారు మనసు అయితే నా హృదయానికి లేదండి. మారు మనసు అనుభవం కలిగి ఉండాలి కదా. యేసయ్యే నా రక్షకుడు, యేసయ్యే నన్ను రక్షించేవాడు, యేసయ్య ద్వారానే నేను లోకానికి ఈ యొక్క పరలోకానికి వెళ్ళగలుగుతాను అన్న మారు మనసు నాకు లేదు. పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి, ఇటువంటి మారు మనసు అనుభవం అయితే నాకు లేదు. సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు, లోక స్నేహాలు చేయకూడదు, ఇలాంటివి ఏమీ తెలియదు. నేను వచ్చాను, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, 2 years 2 సంవత్సరాలు నేను ఇలాగే నడిపేదాన్ని. దేవుని సన్నిధికి వచ్చేదాన్ని, భక్తి బొర్రాలో ఉండేదాన్ని, చక్క పాటలు పాడేసేదాన్ని. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమా పాటలు వినడం, సీరియల్స్ చూడడం, ఇంకా నాకు నచ్చిన విధంగా నేను జీవించేదాన్ని. అయితే ఏమైందంటే, డిగ్రీ వచ్చాను కదా, డిగ్రీ చదివాను నేను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఏమైందంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ 2010లో నా యొక్క 10th క్లాస్ అయింది. 2 years అయిపోయింది ఇంటర్. 2013లో ఒక ఆదివారం రోజు ఇలాగే గిద్యోను అంకుల్ హెచ్చరిస్తూ, సెకండ్ సెక్షన్ బల్లవర్తమానంలో హెచ్చరిస్తూ, నువ్వు సినిమాలు చూడడం మానవా, నువ్వు సినిమా పాటలు ఇంకా వింటూనే ఉంటావా, ఇలా దేవుడు గిద్యోను అంకుల్ ద్వారా, దైవజనులు గిద్యోను అంకుల్ ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. అయితే నాకు ఆ రోజు డేట్ అయితే ఫిక్స్ గుర్తులేదు, కానీ ఒక ఆదివారం రోజు 2013వ సంవత్సరం ఒక ఆదివారం రోజు గిద్యోను అంకుల్ ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు నా హృదయానికి చాలా గుచ్చుకున్న వెంటనే ఏం చేశానంటే, ఇంటికి వెళ్ళాను. అంతవరకు నేను ఎంత పిచ్చిగా ఉండేదానంటే, సినిమా పాటలు ఇలాంటివి ఫోన్స్లోని డౌన్లోడ్ చేసుకొని సినిమా సాంగ్స్ వినడం ఇలాంటివి చేసేదాన్ని. అయితే గిద్యోను అంకుల్ ద్వారా దేవుడు ఎప్పుడు మాట్లాడాడో ఆ ఆదివారం రోజే, మమ్మీ వాళ్ళకి ఎవ్వరికి డిస్కషన్ చేయలేదు, ఆదివారం రోజే నేను నా యొక్క ఫోన్లో ఉన్న మెమరీ కార్డ్లో ఉన్న సాంగ్స్ అన్నీ, సినిమా సాంగ్స్ అన్నీ డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఇంకా నేను సినిమా చూడకూడదు, నేను సినిమా పాటలు వినకూడదు అని తీర్మానించుకొని ఇంకా స్టార్ట్ చేశాను. భక్తిలో ఉండాలి, నువ్వు మంచిగా ప్రేయర్ చేసుకోవాలి, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి, ఇలాగ అనుకుంటూ. అంత మాత్రమే కాకుండా ఆదివారాలు ఏం చేశానంటే, మిగతా వాళ్ళు చదువుతున్నారు కదా అన్న ఉద్దేశంతో
నేను దేవుని వాక్యం చదవాలి, నాకు రాకపోయినా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అన్న ఆశతో ఈ బైబిల్, దేవుని సన్నిధిలో బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. అంటే ఇలా ఇప్పుడు అంకుల్ రిఫరెన్స్లు తీయమంటే వెంటనే తీసి చదువుతాం కదండి, అలా చర్చ్లో బహిరంగంగా అలాగా బైబిల్ తీసి రిఫరెన్స్లు వెంటనే తీసి చదవడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు అలా స్టార్ట్ చేశానో, ఇక్కడ బైబిల్ స్టార్ట్ చేశాను చదవడం చర్చ్లో, అక్కడ నా చదువుకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకు. దుష్టుడు ఏదో విధంగా, దుష్టుడు అనుకోవచ్చు, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికే అనుకోవచ్చు, తెలియదు మనకి. ఇక్కడ బైబిల్ స్టార్ట్ చేశాను, చదవడం స్టార్ట్ చేస్తే అంతవరకు అక్టోబర్ వరకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్టోబర్ నెల వరకు నేను బాగానే చదివాను. వీకెండ్స్లోని అన్నింటిలోని, ఎగ్జామ్స్లో, వీకెండ్ టెస్ట్లో అన్నింటిలోని మంచిగానే మార్క్స్ వచ్చేవి. కానీ నాకు అనుకోకుండా అక్టోబర్ నుంచి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువైపోయింది. ఇంట్రెస్ట్ ఉండట్లేదు, చదవబుద్ధి కావట్లేదు. అలాగని చదువు కష్టం అవుతుంది, అలాగని చదువు ఆఫ్ చేయడం ఇష్టం లేదు. చదువు కష్టం, కానీ నాకు డిగ్రీ వచ్చేయాలి, నేను డిగ్రీ పాస్ అయిపోవాలి, ఇలా ఉండేది. అయితే ఏమైంది, అలాగే నడుస్తూ ఉండేదాన్ని, దేవునిలో నడుస్తూ ఏం చేసేదాన్ని అంటే, దుష్టుడు అదే సమయంలో ఏం చేశాడంటే నన్ను బాగా శోధించాడు. నాకేమో పడుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇవి పళ్ళు అవన్నీ నొక్కేసినట్లాగా నాకు అసలు బాగుండేది కాదు, చాలా బలహీనంగా ఉండేదాన్ని, బలహీనంగా ఉండేది, కాలు మంటలు వచ్చేసేవి, ఎక్కువగా నడవలేము, చాలా నీరసంగా ఉండేదాన్ని. ఇదంతా 2013, 14, 15 సంవత్సరాల్లో జరిగిన విషయాలు. ఇలా జరుగుతూ ఉంటే నేను మాత్రం వారమంతా నేను బాగోకపోయినా ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి వచ్చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆదివారం మాత్రం ఎంత బాగోకపోయినా దేవుని సన్నిధికి వచ్చేసేదాన్ని, దేవుని సన్నిధిలో సహవాసం చేయడానికి ఇష్టపడేదాన్ని. అయితే ఏమైందంటే వారమంతా బాగుండేది కాదు కదా. మా మమ్మీ వాళ్ళు, మా డాడీ ఏంటి యవనస్తురాలు, ఇంకా వివాహం కాలేదు, తిని చూస్తే ఇలా బలహీనం అయిపోతుంది అని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో డాక్టర్స్కి వాళ్ళందరికీ చూపించారు. కానీ మిగతా చర్చిలో అయితే నమ్మేవారు కాదు, ఈ అమ్మాయి బాగోలేదా, ఈ అమ్మాయి ఆదివారం వచ్చేస్తుంది బాగానే అనుకుంటూ. నేనేం చేసేదానంటే తెలియలేని దుఃఖం ఉండేది నా హృదయంలో. ఏంటంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, కానీ డిగ్రీ వచ్చేయాలి, నాకు కాలేజీలకి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నేను డిగ్రీ పాస్ అయిపోవాలి, ఇదే నా యొక్క ధ్యేయంగా ఉండేది. కాలేజ్కి వెళ్ళామా అని చెప్తే నాకు ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా వచ్చి మీ అమ్మాయి కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగితే నాకు ఎంతో బాధ అనిపించేసేది. ఏంటి అంటే బేసిక్గా కాలేజ్లోని అమ్మాయిలు, అబ్బాయిలు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉండడం నాకు అదంతా నచ్చేది కాదు. ఎందుకు, ఒకప్పుడు మనం లోక స్నేహం చేస్తే అమ్మాయిలు అబ్బాయిలు స్నేహం ఎలా ఉంటుంది, మనకి బహు ఇష్టంగా ఉంటుంది కదండి లోక స్నేహం చేసినప్పుడు. కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, అది అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటి లోకంతో స్నేహం చేయడం ఏంటి అని అలా అనిపించేది. కాలేజ్లోని అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చేయడంతో నాకు అసలు ఆ కల్చర్ ఇష్టం ఉండేది కాదు. నేను కాలేజ్కి వెళ్ళాను డాడీ, నాకు ఏదో విధంగా మీరు హాల్ టికెట్ అండి, నేను ఎగ్జామ్ రాస్తాను అని డాడీకి అలాగే చెప్పేదాన్ని. అయితే ఏం చేసేదానంటే దేవుడు మన యొక్క మొర ఆలకించడానికి, మన యొక్క బాధని దేవుడు గుర్తించాలంటే మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చేయాలండి. నేను అటువంటి సమయంలో ఏం చేశానంటే, బాగోకపోయినా కాలేజ్కి వెళ్ళేదని కాను, కానీ రాత్రంతా ఏం చేసేదానంటే దేవుని దగ్గర ఏడ్చుకుంటూనే ఉండేదాన్ని, దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నెక్స్ట్ చర్చ్లో న్యూ సాంగ్స్ ఏమైనా పాడారనుకో, కొత్త పాటలు, అవి పాడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే చర్చ్లో పాటలు పాడటం నాకు బాగా ఇష్టమైంది. చర్చ్లోనే కాదు, ఇంట్లోని ఇంకా ప్రతి రాత్రి ఉదయం అంతా పడుకోకపోయినా మధ్యాహ్నం వరకు పడుకొని ఉండిన మనశ్శాంతి ఉండేది కాదు ఒక్కదాన్నే ఉంటే. కానీ రాత్రి మాత్రం దేవుని పాటలు పాడుతూ, గిద్యోన్ అంకుల్ బైబిల్ స్టడీ అలాంటివి చెప్పేవారు. అక్కడ బైబిల్ స్టడీ చెప్పినప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఆ యొక్క వాక్యాలు, బుక్ మెయింటైన్ చేస్తాం కదా, డైరీలో రాసుకుంటాం కదా చెప్పే వాక్యం, ఆ వచనాలన్నీ రాసుకునేదాన్ని. వచనాలన్నీ రాసుకొని ఏం చేసేదానంటే ఆ వచనం ప్రతి రిఫరెన్స్ వెళ్ళి, రాత్రిపూట అదే పని నాకు, ప్రతిరోజు రాత్రి పని అదే, వెళ్ళి ఆ యొక్క రిఫరెన్స్ ఏంటో ఆ రిఫరెన్స్ అంతా క్లియర్గా మళ్ళీ ఒక నోట్బుక్లో రాసుకునేదాన్ని. నోట్బుక్లో రాసుకొని అది ధ్యానించేదాన్ని. దేవా ఈ విధంగా ఉండమన్నారు కదా, నన్ను ఈ విధంగా ఉంచాయా,
దేవా నేను ఇంకా మంచి ప్రార్థన పరురాలుగా నన్ను చేయి తండ్రి, నీతో సహవాసం చేసే దాన్ని ఇవ్వయ్యా. ఇలా ఆ యొక్క రెఫరెన్స్లన్నీ రాసుకొని అంత ఇంట్రెస్ట్ చూపెట్టేదాన్ని. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోయాను. దేవుని యొక్క కృప చేత ఆ రాత్రి పూటలు పాటలు, ఈ యొక్క వాక్య ధ్యానాలు ఇలా చేస్తూ నా యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచుకునే ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆ విధంగా దేవుడు కృప చేత ఆ 3 years కూడా ఏదో విధంగా మా డాడీ కష్టాలు పడి కాలేజ్లోని అది ఇది అని చెప్పుకుంటూ మా అమ్మాయి బాగోలేదండి అని ఇలా నేనైతే దేవుని దగ్గర ఏమని ప్రే చేసుకునేదాన్ని, దేవాన్ని నేను కాలేజ్కి వెళ్ళనయ్యా, కానీ డాడీ వెళ్తున్నారు కదా, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతారయ్యా, హాల్ టికెట్ వచ్చేలా చేయదండి, నేను ఎగ్జామ్స్ రాయాలయ్యా అని దేవుని దగ్గర ప్రే చేసుకునేదాన్ని. సో దేవుని యొక్క కృప చేత హాల్ టికెట్ కూడా వచ్చింది. హాల్ టికెట్స్ కూడా వస్తే నేను ఇంతకీ ఏం చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, కానీ డిగ్రీ బుక్స్ చదవట్లేదు, బైబిలే చదువుతున్నాను నైట్ టైం అంతా, డిగ్రీ బుక్స్ చదవట్లేదు. మరి నాకు ఎగ్జామ్కి వస్తుందేంటి క్వశ్చన్కి ఆన్సర్స్ రాదు. అలాంటప్పుడు ఏం చేసేదానంటే దేవునికి చెప్పేదాన్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి కదా, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఎన్నో ఒక 5, 6, 7 క్వశ్చన్సే నేను చదువుకునేదాన్ని. ఎక్కువ మార్కులు క్వశ్చన్స్ ఏంటో ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకొని, దేవా ఈ 6 క్వశ్చన్లు చదివానయ్యా, దయతో ఈ 6 క్వశ్చన్లు ఎగ్జామ్లో పడేలా చేయతండి, ఎగ్జామ్లో నేను వెళ్ళి రాయడానికి సహాయించి అని దేవుని దగ్గర ప్రే చేసుకొని వెళ్ళేదాన్ని. అంతే. దేవుని యొక్క కృప చేత అవే పడేవి. నేను అబద్ధం చెప్పట్లేదండి, దేవుని యొక్క కృప చేత అవే పడేవి. నేను ఎగ్జామ్ రాశాను. ఆశ్చర్యకరంగా దేవుని యొక్క కృప చేత నా యొక్క డిగ్రీ కూడా కంప్లీట్ అయింది. నాకే నమ్మబుద్ధి కాలేదు. అనేక సార్లు నేను ఏమనుకునేదాన్ని అంటే, ఏంటి నేను డిగ్రీ నిజంగా పాస్ అయ్యానా, నాకు సర్టిఫికెట్స్ వచ్చాయా అని నిద్రలో ఉన్నదాన్ని కూడా లేచి డిగ్రీ సర్టిఫికెట్స్ చూసుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. అంత దేవుని యొక్క కృప చేత చదువు విషయంలో దేవుడు కార్యం చేశాడు. ఇది నా దేవుడు నా జీవితంలో చేసిన మొదటి కార్యం, నా యొక్క ఆత్మీయ జీవితంలో బలపరచడానికి చేసిన మొదటి కార్యం. అయితే రెండోది ఏంటి అంటే, నేను రాత్రిపూట్లంతా దేవునితో ఏడ్చుకుంటూ బాధని అంతటిని చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని కదా. అండ్ నెక్స్ట్ రికార్డ్స్ రాయాలి కదా, డిగ్రీలో ప్రాక్టికల్ సమయంలో రికార్డ్స్ సబ్మిట్ చేయాలి. నేనేం చేసేదానంటే మొత్తం ఒకే 2-3 డేస్లో కంప్లీట్ చేసేయాలని అలా పర్టికులర్గా పెట్టుకొని రాసిస్తాను. అలా ఏమైందంటే నేను ఒకే దగ్గర ప్లేస్లో అలా గంటల తరబడి కూర్చోపోయి రాయడం ద్వారా నా యొక్క వెన్నుకి ప్రాబ్లం అయింది అని తెలిసింది. దేవుడు నా జీవితంలో చేసిన రెండో కార్యం చెప్తున్నాను. ఒకటి, నా జీవితంలో దేవుడు నా యొక్క చదువు విషయంలో కార్యం చేసి నా యొక్క రక్షణ బాటలో నడిపించడానికి మొదటి స్టెప్ వేశాడు. రెండోదిగా ఏంటి అంటే, ఈ చదువు విషయంలో బాధపడుతూ ఏడవడం బట్టి గంటల తరబడి రాత్రిపూట్లు అసలు రెస్ట్ లేకుండా అలా ఉండడం బట్టి ఏమైందంటే, నెక్స్ట్ రికార్డ్స్ ఇవన్నీ రాసేయడం బట్టి ఏమైందంటే నా యొక్క వెన్నుకి నొప్పి వచ్చేసేది, నా వెన్ను స్పైనల్ కార్డ్ పెయిన్ వచ్చేసేది. దీనికోసం కూడా మమ్మీ డాడీకి టెన్షన్ వచ్చింది. ఏంటి, అప్పటికి డిగ్రీ అయిపోయింది కదా, డిగ్రీ అయిపోయిందంటే 21 years, 21 సంవత్సరాలు వచ్చేసింది అమ్మాయి, మా అమ్మాయికి వచ్చేసింది, ఇంకా వివాహానికి దగ్గర పడుతుంది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి వెన్ను నొప్పి అంటుంది. ఇలా అంటే మళ్ళా మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరైనా వివాహం చేసుకుంటారో లేదో అన్న భయం నా తల్లిదండ్రులు కలిగింది. దాని నిమిత్తం ఏం చేశారంటే, వాళ్ళు కూడా నా యొక్క పెయిన్, స్పైనల్ కార్డ్ పెయిన్ కోసం హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళారు. చాలా దగ్గరలకి నాటు వైద్యాలు లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలా అనుకుంటే అన్నింటికి తీసుకొని వెళ్ళారు. ఆ నొప్పు భరిస్తూనే ఉండేదాన్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇతరులు ఎవరైనా ఏమైనా అంటారేమో అని బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నాకు తెలిసిందల్లా ఏంటి, బాధ వచ్చిందంటే దేవుని సన్నిధికి రావడం. సో దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసేదానంటే దేవునికి ప్రేయర్ చేశాను. యేసయ్యా, మరి నాకు బాగోలేదు కదయ్యా, నాకేమో వెన్ను నొప్పి ఉంది, నేను ఇంకా వివాహం అవ్వలేదు, వివాహం కాలేదు, ఇప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి డాడీ తీసుకొని వెళ్తే స్పైనల్ కార్డ్ పెయిన్ ఇలా వస్తుంది అనుకుంటూ చెప్తే ఆ డాక్టర్ అన్నారు, స్కానింగ్ ఒకటి రాస్తున్నాము, మేబీ మ్యాక్సిమం ఈ అమ్మాయికి ఏదైనా ఆపరేషన్ పట్టవచ్చు అని చెప్తారు. ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు. ఎందుకు అంటే, ఒక ఆడపిల్ల ఇంకా వివాహం కాలేదు, బయట ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, చులకన చేస్తారేమో అన్న ఉద్దేశంతో నా తల్లిదండ్రులు, అన్నయ్య ఎవరూ చెప్పలేదు, నేను చెప్పుకోలేదు, దేవుని దగ్గర చెప్పుకున్నాను. డాక్టర్ అయితే కంపల్సరీ ఏం చెప్పారంటే,
ఈ అమ్మాయికి ఏమో ఆపరేషన్ పడవచ్చు, ఒకసారి స్కానింగ్ ఇస్తున్నాను, ఈ స్కానింగ్ చేసిరండి అని చెప్పారు. అయితే 1 year అయింది స్కానింగ్ కోసం చెప్పినప్పుడు. భయం, ఎందుకంటే అమ్మో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ చూసి స్కానింగ్ చేసి ఈ అమ్మాయికి ఆపరేషన్ అంటారో, ఆపరేషన్ అయితే వల్ల నాకు వివాహానికి అవుతుందో అవ్వదో అన్న భయం ఒక ఆడపిల్లగా నాకు ఉండేది. అయితే ఏం చేశానంటే ఒక సంవత్సరం పాటు స్కానింగ్ చేయించుకోలేదండి. డాక్టర్ చెప్పారు కానీ స్కానింగ్కి వెళ్ళలేదు. ఆ నొప్పు భరిస్తూనే ఉన్నాను. దేవుని సన్నిధికి వెళ్ళిన ఆదివారాలు శుక్రవారాల పూటలు ఏం చేసేదానంటే ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉండేది, ఆ పిల్లర్కి జారబడి ఉండేదాన్ని. ఖాళీ దొరికినప్పుడల్లా నాకు బాధ అనిపించిందంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం, ఉదయం పూటలు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఒంటరిగా దేవునితో సమయం గడపడం ఇది. అయితే దేవునికి ప్రేయర్ చేసుకుని దాన్ని అలా దేవునితో ప్రేయర్ చేస్తే ఒకరోజే కాదు, దేవుడు అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే మీతో కొన్ని మాటలు దేవుడు మాట్లాడిన మాటల్లో నా యొక్క ఆరోగ్య విషయం గురించి దేవుని దగ్గర ఏడ్చుకుంటూ దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే దేవుడు మాట్లాడాడు. ఏమనంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం ఒకసారి తెలిసి చూస్తారా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం నుండి 3వ వచనం మరియు 6వ వచనంతో దేవుడు నాతో మాట్లాడాడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. 6వ వచనం కూడా అండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. చాలండి. దేవుడు ఈ మాట ద్వారా నన్ను బలపరిచాడు. ఏమని? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నాను, నేను దానిని స్వస్థపరుస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నా హృదయం నాకు ఇంకా స్వస్థత రాలేదు, కానీ దేవుడు ఇచ్చిన ఆదరణతో నా హృదయం గొప్ప సంతోషంతో నింపబడ్డది. సంతోషించాను, దేవునికి ప్రేయర్ చేశాను. దేవా నాకు ఆరోగ్యాన్ని స్వస్థతని ఇస్తానన్నావు కదా, నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా అని ప్రేయర్ చేశాను. అంతటితో అవుతుందా? వెంటనే కార్యాలు వచ్చేస్తాయా? రావు కదా. దేవుని దగ్గర ప్రేయర్ చేస్తూ ఉన్నాను, పెయిన్ భరిస్తూనే ఉన్నాను. అలాగే మళ్ళా దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే మరొక మాట ద్వారా కూడా దేవుడు బలపరిచాడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మధ్య వచనంలో ఉంటుంది. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని దేవుడు మాట్లాడాడు. ఏమని? నువ్వు కన్నీళ్లు విడచడం నేను చూస్తున్నానమ్మా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను, నేను నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాను అని ప్రభు నాతో మాట్లాడాడు. వెంటనే ధైర్యం తెచ్చుకున్నాను, విశ్వాసించాను, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రేయర్ స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేసేదానంటే, డిగ్రీ అయిపోయింది కదా, డిగ్రీ అయిపోవడంతో ఇంట్లో ఏం చేసేదానంటే హోమ్ ట్యూషన్స్ పెట్టుకునేదానండి. నార్మల్గా నాకు బయటికి వెళ్ళి జాబ్స్ చేయడం అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా దేవునితో ఉండడం బట్టి దేవుని సహవాసంతో నింపబడ్డాను. దేవుని గురించి ఆశ ఉండేది. సో నేను జాబ్స్ చేయలేదు, ఖాళీగా ఎందుకు ఉండడం అని ఇంట్లో ట్యూషన్స్ పెట్టడం, చిన్నపిల్లలు రావడం వీళ్ళకి చెప్పడం చేసేదాన్ని. ప్రతి శనివారం ఏం చేసేదానంటే, ఇలాంటి చిన్నపిల్లలందరూ వస్తే వీళ్ళు ప్రతి శనివారం వాళ్ళు అన్యులే అయినప్పటికీ వాళ్ళకి ఏదో విధంగా దేవుని గురించి చెప్పాలని పాటలు పాడడం, వారికి పాటలు చిన్న పాటలు, దేవుని పాటలు నేర్పించడం, దేవుని కథలు నేర్పించడం, ఇలాంటివి చేసేదాన్ని. ఇలాంటివి చేసి సంవత్సరం అంతా అయిపోయింది. ఏంటి? డాక్టర్ స్కానింగ్ ఇచ్చి రమ్మన్నారు కదా, 1 year అయిపోయింది. ఈ యొక్క వాక్యాలే, నీవు కన్నీళ్ళు విడిచుట చూచాను, ఇవన్నీ అన్నావు కదా దేవా, నన్ను స్వస్థపరిచేయను అని 1 సంవత్సరం దేవునికి ప్రేయర్ చేశాను. ప్రార్థించి ఏం చేశానంటే, ఇంకా అవ్వట్లేదు, వెళ్ళాలి, స్కానింగ్ కోసం వెళ్ళాలి, దేవుని దగ్గర మరి చూపెట్టాలన్న ఉద్దేశంతో 1 year తర్వాత వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళానండి. నేను, మమ్మీ, డాడీ మా ముగ్గురం వెళ్ళాం. నాకు చాలా బాధ. స్కానింగ్ ఏంటి, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. అయితే స్కానింగ్ తీసుకొని వెళ్ళారు. మా డాడీ అన్నారు, అది నాకు చాలా బాధాకరమైన ఒక సిచ్యువేషన్. వెళ్ళిన వెంటనే స్కానింగ్కి డ్రెస్ ఒకటి వేసారండి. హాస్పిటల్లో డ్రెస్సెస్ వేస్తారు కదా, ఒక గౌన్ లాంటిది ఏదో వేసారు. నాకు వేస్తే నాకు చాలా ఏడుపు వచ్చింది. మమ్మీ డాడీ దగ్గర చాలా ఏడుస్తున్నాను. ఏడ్చిన తర్వాత ఏమైందంటే డాడీ అన్నారు, అమ్మ నువ్వేం భయపడొద్దు, నువ్వు స్కానింగ్కి వెళ్ళినా ఆ యొక్క మిషన్స్ ఏవి చూడొద్దమ్మా, నువ్వు గట్టి కళ్ళు మూసుకో,
అదేదో తీసుకొని వెళ్తుంది, నిన్ను తీసుకొని వస్తుంది, నువ్వు పడుకుంటావు, నేను తీసుకొని వెళ్తుంది, తీసుకొని వస్తుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వేం భయపడద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు అని చెప్పారు డాడీ. నేను అలాగే ఏం చేశానంటే కళ్ళు తెరవకుండా వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను దేవునికి. వెళ్ళి స్కానింగ్ మిషన్ మీద పడుకున్నాను, కళ్ళు తెరిచి చూడలేదు. కానీ నేను ఏమని మనసులో అనుకుంటున్నానంటే, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాను అన్నాడు కదా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నేనేం చేశానంటే ఆ యొక్క టైంలో దేవుని స్తుతించే పాట పాడుకుంటున్నాను కళ్ళు మూసుకొని. ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది, నాకు చాలా నా యొక్క జీవితానికి బాగా నా కోసమే రాసారా ఈ పాట అనిపించే పాట, నాకు ఎప్పుడూ మర్చిపోలేని పాట. ఆ పాట నేను దేవుని దగ్గర స్తుతిస్తున్నాను. ఏం పాట అంటే సతీష్ కుమార్ గారి సాంగ్, యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా, యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. ఈ పాట ఎంతమందికి తెలిసింది? సో ఈ పాటే దేవుని స్తుతిస్తున్నాను కదా, యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడు నీవయ్యా, యేసయ్యా మహిమ ఘనతలు నీకేనయ్యా అని దేవుని స్తుతిస్తున్నాను కళ్ళు మూసుకొని. అయిపోయింది స్కానింగ్, ఇది అయిపోయింది స్కానింగ్, వెళ్ళమ్మా రిపోర్ట్ వచ్చేసిందని చెప్పారు. అయితే 2 days తర్వాత ఆ రిపోర్ట్ పట్టుకొని మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను కలిపి హాస్పిటల్కి వెళ్ళాం. ఆ రోజు స్కానింగ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఆ రోజు శనివారం పడ్డది. ఈ ట్యూషన్ పిల్లలకి ఏం చేశానంటే వారికి సండే స్కూల్ లాగా వారందరికీ పిల్లలకి పాటలు నేర్పించడం, వాక్యాలు చెప్పడం, కథలు చెప్పడం, ప్రార్థన నేర్పించడం, ఇవన్నీ చేసి నేను వెళ్ళాను. ట్యూషన్ నుండి ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే 1 year క్రితం, 1 సంవత్సరం క్రితం ఏ డాక్టర్ అయితే ఈ అమ్మాయిలో ప్రాబ్లం ఉంది, ఈ అమ్మాయికి ఏమో మ్యాక్సిమం ఆపరేషన్ పడుతుందేమో అని చెప్పిన డాక్టరే ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్ చూసిన వెంటనే ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అని కేవలం గ్యాస్ట్రిక్ నొప్పులు, గ్యాస్ట్రిక్ పెయిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి, కేవలం ఒక 5 గ్యాస్ట్రిక్ పెయిన్ టాబ్లెట్స్ ఇచ్చి నన్ను పంపించారండి ఇంటికి. దేవునికి స్తోత్రం. ఎస్, ఎందుకు అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. మనం ప్రార్థిస్తే, మనం దేవుని యొక్క కన్నీరు కారిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. దేవుడు నా జీవితంలో 2వ స్టెప్ ఏం చేశాడు అంటే నా ఆరోగ్య విషయంలో అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించి ఇప్పటిదాకా కూడా నాకు అటువంటి ప్రాబ్లం లేకుండా దేవుని కృప ద్వారా నడిపిస్తూ వస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే ప్రతి అమ్మాయికి ఒక వయసు వచ్చిందంటే ఏమని టెన్షన్ పడుతుంది. మ్యాక్సిమం అలా అని ఏదో వివాహం అంటే ఇష్టమని కాదు, కానీ నలుగురు ఏమనుకుంటారో, మమ్మీ డాడీకి భారంగా ఉండకూడదు, ఇలా ఆలోచనలు ఉంటాయి కదా. సో వచ్చింది వివాహం సమయం. వివాహ సమయం వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ వివాహం కొరకు ప్రేయర్ చేసుకునేదాన్ని. నేను ఎక్కువగా గిద్యోన్ అంకుల్ వాక్యాల ద్వారా నేను చాలా బలపడ్డాను. అండ్ అట్ ద సేమ్ టైం సతీష్ కుమార్ గారు యూత్ మెసేజ్ని బాగా వినేదండి. సతీష్ కుమార్, ఒకవేళ మీరు యవనస్తులు అయితే మీరు యవన కాలంలోనే దేవుని యొక్క బాటలో నడవాలి, నెక్స్ట్ యూత్ మెసేజ్లు ఇలాంటివి వింటే మీకు తెలుస్తుంది. ఒకసారి సతీష్ కుమార్ గారి వాక్యం వింటుంటే సతీష్ కుమార్ గారు చెప్పారు ఏమనంటే, నీవు వివాహం కాకముందే నీ భర్త కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీవు వివాహం కాకముందే నీ భార్య కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ భార్య ఇలా ఇవ్వు. మనకంటూ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, కానీ దేవుని యొక్క ఆప్షన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. మన యొక్క ఆప్షన్స్ అయితే మనకి కొంత మాత్రమే హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ దేవుని యొక్క చిత్తం అయితే అది ఎల్లప్పుడూ మనకి ఎలా ఉంటుంది? నిత్యము సంతోషంగా ఉంటుంది కదా. సో సతీష్ కుమార్ గారి ద్వారా ఆ యొక్క వాక్యాన్ని విన్నాను. వివాహం కాకముందే నా భర్త కొరకు నేను ప్రేయర్ చేసుకోవాలి, ఎక్కడున్నారో ఇలా అనుకుంటూ ప్రేయర్ చేసుకోవాలి, మంచి భక్తి పరువుని ఇవ్వయ్యా, ప్రార్థనా పరువుని ఇవ్వయ్యా, ఇలా ప్రేయర్ చేసుకునేదాన్ని. మా డాడీకి తెలియదు కదా, మా డాడీ ఏదో విధంగా నాకు భక్తి, మా మమ్మీ భక్తి, వీళ్ళందరినీ చూసి మా డాడీ రక్షణలోకి వచ్చేసారులేండి. ఇప్పుడు హరిబాబు కాస్త హానోక్గా మారారు మా డాడీ. హానోక్ వంటి భక్తి జీవితం కూడా ప్రభు కృపను బట్టి మా డాడీకి మనందరికి కూడా దయచేయను గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి డాడీ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి ఏంటి పెళ్లి కాకముందే భర్త కోసం చేసుకుంటుంది ఏంటి,
అని నాకేం తెలియదు కదా. నేను గట్టిగా ప్రేయర్ చేసుకునేదాన్ని, దేవా నా భర్తని ఆరోగ్యంగా ఉంచాయా, నా భర్తను ఆరోగ్యంగా ఉంచు, నా భర్త వెళ్ళే మార్గాల్లో నీ తోడు నీవు. ఇలా చేస్తే డాడీకి షాక్ వచ్చింది. ఈ పిల్ల ఏంటి భర్త అనుకుంటూ ప్రేయర్ చేస్తుంది ఏంటి అని అంటే, తర్వాత చెప్పాను, డాడీ ఇలాగా దైవజనులు చెప్పారు ఇలా ప్రేయర్ చేసుకోమని, నేను అలా చేసుకుంటున్నాను, ముందుగానే ప్రేయర్ చేసుకోవాలి మన భాగస్వాముల కోసం అలా చేసుకుంటున్నాను అని చెప్పాను. దానికోసం నా వివాహం కొరకు నేను దేవాని చిత్తాన్ని జరిగించని నేను ప్రే చేసింది అయితే 4-5 years చేశానండి. డిగ్రీ అయిపోయింది 21 yearకి. మ్యాచింగ్స్ చూడటం స్టార్ట్ చేశారు ఇంట్లో, కానీ నాకు సమాధానం వచ్చేది కాదు. నాకు దేవుని చిత్తం అని అడగాలి అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. దేవుని చిత్తంలో వివాహం చేసుకుంటారా అన్న విషయం కూడా నేను గ్రహించలేదు అప్పటికి. కానీ ఈ దైవజనులు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కనుగో, వివాహంలో దేవుని చిత్తాన్ని జరిగించు, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది ఇలా చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించు. ఇంకా నేను ఎక్కువగా బ్లెస్సీ వెస్లీ గారిని యొక్క వాక్యాల్ని నేను వింటూ ఉంటాను. బ్లెస్సీ వెస్లీ గారు కూడా చెప్పారు ఏమని, దేవుని చిత్తంలో నా యొక్క వివాహం జరిగింది. నేను నా దేవుడిని అడిగేదాన్ని, నా యొక్క జీవితంలో మాత్రం నా వివాహ విషయంలో నీ చిత్తాన్ని ఎంత మాత్రం నేను మిస్ అవ్వకూడదయ్యా అని అన్నారు. సో నేను కూడా, దేవా నా జీవితంలో నీ చిత్తాన్ని, నా వివాహ విషయంలో నీ చిత్తాన్ని మిస్ అవ్వకూడదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించయ్యా అని దేవుని దగ్గర ప్రేయర్ చేసేదాన్ని. అలా 3-4-5 years దేవుని యొక్క వివాహం కొరకు ప్రేయర్ చేస్తే, ఒకరోజు దేవుని యొక్క ద్వారా తెరిపించి, మరియు నా వివాహం కొరకు దైవజనులు, సంఘస్థులు అందరూ ప్రేయర్ చేశారు, నా కుటుంబస్తులు అందరూ ప్రేయర్ చేశారు. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నాకంటూ ద్వారాలు, వివాహం కొరకు ద్వారాలు తెరిచి నాకు ఆ ఇయర్ ఒక వాగ్దానం ఇచ్చాడు. 31st night వాగ్దానం ఇచ్చాడు. 2020లో నాకు మ్యారేజ్ అయింది. 2020లోనే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఏమని, నీవు స్వాధీనపరుచుకున్నట్లు యెహోవా నీకు స్వాస్థ్యం ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అని వాగ్దానం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం. నా జీవితంలో దేవుడు వివాహం కొరకు వాగ్దానం ఇస్తే అప్పుడే అనుకున్నాను, ఏమో మేబీ ఈ ఇయర్ దేవుడు నాకు వివాహం చేస్తాడేమో, అందుకే ఈ వాగ్దానం నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. ఆశ్చర్యకరంగా దేవుని యొక్క కృప ద్వారా మార్చి నెలలోని నాకు బ్రైడల్ మ్యాచెస్ అవుతాయి కదా, పెళ్లి చూపులు జరిగాయండి. తీరా చూసినట్లయితే నేను అంతవరకు అప్పటికి కూడా నేను అంటున్నాను, డాడీ నాకు అప్పుడే వద్దు, డాడీ నాకు మ్యారేజ్ అప్పుడే వద్దు 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 అని చెప్తున్నాను. కానీ లేదు, తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంటుంది కదా వివాహం చేయాలి అని. సో ఆ విధంగా మార్చి నెలలోని అక్కడే ఉన్నారు, ఆయన పేరు క్రిస్టియన్ గారు వచ్చారు, మ్యాచ్ పెళ్లి చూపులకు వచ్చారు. తీరా చూసినట్లయితే నా యొక్క దేవుని చిత్తం నా జీవితంలో ఎలా జరిగిందో చూడండి. వివాహ విషయంలో నేనైతే నాకు పాస్టర్స్ ఫ్యామిలీలు కూడా వచ్చాయి. ఎందుకు పాస్టర్స్ ఫ్యామిలీలు వచ్చాయి కూడా తర్వాత చెప్తాను. మంచి భక్తిపరుల కుటుంబాలు వచ్చాయి, పాస్టర్స్ ఫ్యామిలీలో కూడా మ్యాచింగ్స్ వచ్చాయి. కానీ దేవుని యొక్క చిత్తం నా జీవితంలో వివాహం పట్ల ఎలా జరిగిందంటే, మ్యాచింగ్ వచ్చింది. క్రిస్టియన్ గారిది మ్యాచింగ్ వచ్చినప్పుడు కుటుంబం చూస్తే నా అత్తగారి కుటుంబం అంతా అన్యులు. నేనేమో రెడీ అయ్యాను, డాడీ రెడీ అవ్వమన్నారు, మ్యాచింగ్ వస్తుంది నువ్వు రెడీ అవ్వమని చెప్తే రెడీ అయ్యాను. తీరా చూసినట్లయితే రెడీ అయ్యి ఉంటే వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, నా ఫ్యామిలీ మెంబర్స్. నా అత్తగారు కుటుంబస్తులు వస్తే వాళ్ళందరినీ చూస్తే వాళ్ళేమో పువ్వులు పెట్టుకొని, ఇంకా నల్లపూసలు వేసుకొని, ఇవన్నీ వాళ్ళ బొట్టులు దాన్ని ఏమంటారు, ఇంకా బొట్టులు పెట్టుకుంటారు కదా, ఆ బొట్టులు ఇవన్నీ పెట్టుకొని ఉంటే నాకేమో అనిపించింది, ఇదేంటి డాడీ నాకు నార్మల్ క్రిస్టియన్ మ్యాచింగ్ కాకుండా నాకేంటి వీళ్ళందరూ అన్యులుగా ఉన్నారు కదా, డాడీ ఏంటి ఇలా అన్యుల్ని తెచ్చారు అని అనుకున్నాను. అయితే నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, డాడీకి నేను చెప్పేద్దాం, నాకు వద్దు ఈ యొక్క పెళ్ళొద్దు అని డాడీకి చెప్పేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. తీరా చూసినట్లయితే ఆ రోజు మ్యాచింగ్ పెళ్లి చూపుల రోజు కుటుంబస్తులందరి దగ్గర కూర్చోబెట్టారు నన్ను. క్రిస్టియన్ గారు కూడా వచ్చారు. క్రిస్టియన్ గారేమో అన్నారు, నేను అమ్మాయితో ఒక 5 minutes మాట్లాడాలండి అని చెప్పారు. ఏదో లోక సంబంధమైన మాటలు కాదు కానీ మాట్లాడాలని డాడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అయితే డాడీ అన్నారు,
డాడీ అస్సలు ఒప్పుకోరు. మా డాడీ చాలా స్ట్రిక్ట్. సో డాడీ ఒప్పుకోవట్లేదు అయినా అడిగితే సరే అని చెప్పి డాడీ 5 minutesకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడే డాడీ వాళ్ళందరూ ఉన్నారు. పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ మాట్లాడుకున్నాం. ఈ 5 నిమిషాల్లోని ఇక్కడ కుటుంబం చూస్తే నా కుటుంబం అంతా అన్యులుగా ఉన్నారు. నాకు బేసిక్గా ఎవరినైనా పలకరించేటప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఇలా వందనాలేండి ఇలా చెప్పడం అలవాటైపోయింది. తీరా చూస్తే అక్కడ కుటుంబం అంతా వాళ్ళెవరూ చెప్పలేదు. ఇది నా యొక్క ప్రపంచం కాదులే అనిపించింది నాకు. తీరా చూస్తే ఇక్కడికి వచ్చాను కదా, పర్మిషన్ అడిగి క్రిస్టియన్ గారు వచ్చారు. ఈయన వచ్చిన వెంటనే నాకు చెప్పింది ఏంటి అంటే ప్రైజ్ ది లార్డ్ అని అన్నారు. వెంటనే నాకు మనసులో నా ప్రపంచానికి వచ్చాను అనిపించింది. ప్రైజ్ ది లార్డ్ తర్వాత ఇంకేం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఇలా డాడీని అడిగారు, ఇతను ఏం మాట్లాడతారు అని ఆలోచిస్తున్నాను. తిను ఏమని అన్నారంటే షల్ వి ప్రే అన్నారు. ప్రార్థన చేసుకున్నామా అని అన్నారు. వెంటనే షాక్ అయ్యాను నేను. నేను అనుకున్నాను ప్రేయర్ అంటున్నారు కదా, నన్నే చేయమంటారులే అనుకున్నాను. నన్నే చేయమంటారు కదా అని అనుకుంటే తీరా క్రిస్టియన్ గారే ప్రేయర్ చేశారు. సరే ఇతను ప్రేయర్ చేస్తున్నారు కదా, ఇతని యొక్క సహవాసం ఎలాంటిది, ఇతను ప్రార్థనాపరుడు. మనం ప్రార్థనలోనే తెలిసిపోయింది మనం ఎంత భక్తిపరులము కదా. సో ఇతను ప్రార్థనాపరుడా ఏంటో కనుక్కుందామని ఆ ప్రేయర్ వింటూ ఉంటున్నానండి. ఇది మన సహవాసమా కాదా అని వింటుంటే నాకు అర్థమైపోతుంది, ఏంటి ఇది మన సహవాసం లాగే అనిపిస్తుంది, బాగానే ప్రేయర్ చేస్తున్నారు అని అనిపించింది. ఫస్ట్ ప్రేయర్ అయిన తర్వాత సడన్గా ఇద్దరు ఆమెన్ అని చెప్పినప్పుడు, నేను అబద్ధం చెప్పట్లేదండి, సడన్గా ఆమెన్ అని చెప్పినప్పుడు నాలో తెలియలేనిది ఏదో శక్తి వెళ్ళినట్లు అనిపించింది నాకు. ఇద్దరు కలిపి ఆమెన్ అని చెప్పాం ఆ ప్రేయర్కి. తర్వాత తెలియలేని శక్తిగా ఏదో అయింది. దాని తర్వాత అతన్ని అడుగుతున్నాను, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? ఆయన తెలియజేస్తున్నారేమని, దేవుడు నాకు మాట్లాడాడు, దేవుడు నిన్నే ఇచ్చి నాకు వివాహం చేస్తానని చెప్పారు అని. మేము 5 నిమిషాలు మాట్లాడుకున్న మాటలు ఇవే, దేవుడు ఫలానా వాక్యం ద్వారా మాట్లాడాడు అని. ఈ వచనం తీసి చదవండి అని నాకు కొన్ని వచనాలు తీసి చదివించారు క్రిస్టియన్ గారు. అవి చదివాను. ఇతనితో మాట్లాడారు ఆ దేవుడు. చాలామంది ఇలాగే అంటారులే, నిజమో కాదో అని అనుకున్నాను. కానీ ఒకటి స్టెప్ ఏంటి, ప్రేయర్ చేయడం నాకు ఒకే భక్తి పరులు అనిపించింది. ఆమెన్ చెప్పినప్పుడు నాకు తెలియని శక్తి కలిగింది. తర్వాత ఆ వచనాలు గుర్తుంచుకున్నాను, ఇతనితో మాట్లాడారా సరే అనుకుంటూ. అయితే ఏమైందంటే ప్రేయర్ చేసేసి అతను ఎన్నిసార్లు బైబిల్ చదివారు, నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, నా భక్తి ఏంటో ఇవన్నీ మాట్లాడుకున్నాం. అతనేమో బేసిక్గా మైసూర్లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందండి నా భర్త గారికి. మైసూర్లో ట్రైనింగ్ అయ్యారు, పూణేలో ఇన్ఫోసిస్లో జాబ్ చేశారు. మమ్మీ డాడీకి దూరంగా ఉన్నారు కదా, సో ఎవరికైనా అనుమానాలు ఉంటాయి కదా, ఈ అబ్బాయి మమ్మీ డాడీకి దూరంగా ఉంటున్నారు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తారా, దేవునికి ప్రే చేస్తారు. అసలు మమ్మీ డాడీ ఉంటేనే చాలామంది దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. అలాంటిది మరి ఇతను వెళ్తారా అని అనుకొని, మీరు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్తారా అని అడిగితే ఇతను చెప్పారు, నేను మ్యాక్సిమం ప్రతిరోజు వెళ్ళడానికి ఇష్టపడతాను అని చెప్పారు. నాకు షాకింగ్ అనిపించింది. నెక్స్ట్ ఇది ఏ సహవాసం అని అడిగాను. ఏ సహవాసం అంటే చాలామందికి మనకి చాలా సహవాసాలు ఉన్నాయి కదా. ఓకే, సో దేవుని యొక్క కృప చేత ఆ విధంగా టైం అయిపోతుంది, ఇంకా అంకుల్ వాక్యం చెప్పాలి కదా. సో దేవుని యొక్క కృప చేత ఆ యొక్క వివాహంలోనే మ్యాచింగ్ విషయంలోనే దేవుడు ఆ విధంగా క్రిస్టియన్ గారి ద్వారా నాకు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచారు. అదే కాకుండా ఆ సమయంలోనే మా ఆడపడుచు క్రిస్టియన్ గారు అక్కగారు చెప్పారు ఏమని, ఆయనతో మాట్లాడారంట, మీకు ఆయనకి నా తమ్ముడికి వివాహం అయిన తర్వాత ఒక కొడుకు పుడతాడంట, దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. మా ఆడపడుచు దేవుడిని నమ్ముకోలేదు, కానీ మా క్రిస్టియన్ గారికి చెప్పారు అని చెప్తే ఒక అబ్బాయి పుడతాడు అని చెప్పారంట అని చెప్పారు. వివాహం కాకముందే పెళ్లి చూపులప్పుడే ఈ మాట సెలవిచ్చారు నాకు. సరే తర్వాత ఏమైందంటే నేను వెళ్ళిన తర్వాత నాకు ఆ సమాధానం కలుగుతుంది, అన్యుల కుటుంబం ఇప్పుడు చేసుకోవాలా వద్దా, దేవా నువ్వు వారితో మాట్లాడావు కదా, క్రిస్టియన్ గారితో మాట్లాడావు కదా, నువ్వు నాతో కూడా మాట్లాడు అని దేవుని దగ్గర అడిగితే దేవుడు కొన్ని వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలిచింది,
నువ్వు దాన్ని గ్రహించవా అని యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో వచనం ద్వారా ఇంకా అనేక విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను గ్రహించాను, నా వివాహం దేవుని చిత్తం. ఇదిగో వాళ్ళు అన్యులైనప్పటికీ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడాడు. అన్యజనులు ఈ ప్రాకారాలు కడతారు అన్నాడు. అదేవిధంగా అన్యుల కుటుంబం నా కుటుంబంగా దేవుడు చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్టియన్ గారిని, ఒక దైవభక్తి కలిగిన విశ్వాసిని నాకు వివాహం చేసి దైవ చిత్తానుసారంగా వివాహం జరిగించాడు. అంత మాత్రమే కాకుండా వివాహం అయిన తర్వాత దేవుడు చేసిన 4వ కార్యం ఏంటి అంటే, ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, వివాహం అయిన మరుసటి సంవత్సరంలోనే నీకు మగబిడ్డనిస్తాను అని. దానికన్నా ప్రాముఖ్యంగా పెళ్లి చూపులప్పుడే ఏమని మా ఆడపడుచు నాకు చెప్పారు, మా తమ్ముడితో మాట్లాడాడంట, దేవుడు ఒక అబ్బాయిని ఇస్తాడంట, అప్పుడే పిల్లల కోసం కూడా దేవుడు మాట్లాడేశాడంట అని చెప్తే నేను నమ్మలేదు అప్పుడు. కానీ దేవుడు అన్న విధంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అక్షరాలను నెరవేర్చి ఈ సమయమందు దేవుడి యొక్క కృప చేత 4 నెలలు అయిందండి. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నాకు ఒక మగబిడ్డని, వాగ్దాన పుత్రుని కూడా అనుగ్రహించాడు. దేవుడు చెప్పినట్లు వాగ్దాన పుత్రుని ఏమని, నీకు ఒక పుత్రుని ఇస్తాను, ఒక మగబిడ్డని ఇస్తాను అని ఎలాగైతే మాట్లాడాడో అదే విధంగా దేవుడు అన్న వాగ్దానాన్ని అక్షరాలు నెరవేర్చి ఒక చక్కటి వాగ్దాన పుత్రుని కూడా మాకు దేవుడు అనుగ్రహించాడు. బిడ్డ కడుపులో పడిన తర్వాత బిడ్డ పేరు కోసం కూడా దేవుడు మాట్లాడాడు. ఏమని, బాప్తిసం ఇచ్చి యోహాను కోసం దేవుడు మాట్లాడినప్పుడు, బాప్తిసం ఇచ్చి యోహాను కోసం అనేక విషయాలు తెలియజేస్తూ బాప్తిసం ఇచ్చి యోహాను అన్న పేరు పెట్టమని దేవుడు తెలియజేశాడు. సో బిడ్డకి జాన్, నా పేరు నిస్సి, ఆయన పేరు క్రిస్టియన్. సో మా బిడ్డ పేరు జాన్ నిస్సి క్రిస్టియన్ అని కూడా పేరు పెట్టే ధన్యత దేవుడు అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు నా జీవితంలో, నా యొక్క చదువు విషయంలో, నా ఆరోగ్య విషయంలో, నా వివాహ విషయంలో, బిడ్డను కనే విషయంలో దేవుడు అత్యధికమైన మేలు కార్యాలు నా ఎడల జరిగించి ఈ విధంగా మీ ముందు ఈ విధంగా సాక్ష్యం చెప్పేదాన్ని ప్రభు అనుగ్రహించాడు. చివరిగా ఒక్క మాట చెప్తున్నానండి, దేవుడు ఇలాంటి దైవజనులు, గిద్యోను అంకుల్ లాంటి దైవజనులు మనం ఈ లోకంలో చాలామంది తక్కువనే చూస్తాం. ఎందుకంటే భారభరితంగా సేవ చేసేవారు చాలామంది తక్కువే ఉన్నారండి ఈ లోకంలో. అందరూ సేవకులు అంటే ఏదో టిప్ టాప్గా రెడీ అయిపోవాలి, సూట్లు వేసుకోవాలి, ఏదో 4 మాటలు చెప్పేసి వచ్చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వాక్యం చెప్పేద్దాంలే అని అనుకున్న వారే చాలామంది ఉన్నారు. కానీ నాకు తెలుసు, గిద్యోను అంకుల్ ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్తారు. ఎంతో ప్రేయర్ఫుల్గా ఉంటారు, మనందరి కొరకు ప్రార్థిస్తారు. సో ఇటువంటి దైవజనుల్ని మనం కలిగి ఉన్నందుకు, గిద్యోను అంకుల్ని, ఇస్సాకు అంకుల్ని, ఇంకా అనేక మంది దైవజనుల్ని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టంగా భావించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎల్లప్పుడూ కాపాడుకొని దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకంలో దేవుని కొరకు ఎందుకు బ్రతుకుతున్నాం? మనకంటూ గురి ఏంటి అంటే ఏంటండి? పరలోక రాజ్యం. సో పరలోక రాజ్యానికి నేను చేరాలి, నా దేవునితో ఉండాలి అన్న ఆశతోనే ఈ లోకంలో మనం బ్రతుకుదామండి. దేవుని కృప చేత ఇటువంటి సమయాన్ని, నా సాక్ష్యాన్ని పంచుకునే ధన్యత నా ప్రభు అనుగ్రహించినందుకు, గిద్యోను అంకుల్ కూడా నాకు ప్రేరేపించి నడిపించినందుకు మీ అందరికీ, గిద్యోను అంకుల్కి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.